తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి హైదరాబాద్లోని చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైల్లో బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామ్ చందర్గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థానికలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా కాలయాపన చేస్తుందని వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బీసీలు రావడం జరిగింది. మళ్ళీ రెండో విడత కూడా 20 రోజులు చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 97% వరకు పునగణన చేయడం జరిగింది. ఖచ్చితమైన నిర్ధారణ చేయడం జరిగింది. దాంట్లో ఎలాంటి తప్పులు లేవు. భవిష్యత్తులో కూడా ఇంకేదన్నా ఎక్కువ తక్కువ ఉంటే 1-2% అంటే 0% మాత్రమే వస్తుంది. దాన్ని బట్టి అసెంబ్లీ తీర్మానం చేసి చట్ట సభలకు పంపేయడం జరిగింది. గవర్నర్ తీర్మానం కూడా చేయడం జరిగింది. దీన్ని రాష్ట్రపతికి పంపేయడం జరిగింది. ఆ రాష్ట్రపతి నుంచి 9th షెడ్యూల్లో తీసుకొని చట్టబద్ధత కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒకటి ఆర్డినెన్స్ ద్వారా కూడా కావాలని గవర్నర్కి ఇవ్వడం జరిగింది. ఇది కూడా అన్ని పద్ధతి ప్రకారం చేయడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీ అసెంబ్లీలో తీర్మానంలో ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఢిల్లీకి పోయిన తర్వాత వాళ్ళు మడవ తిప్పి వెనుకకు వస్తున్నారు. ఎందుకు కారణం అంటే మైనార్టీ ముస్లింలను తీసుకురావడం జరుగుతుంది. మైనార్టీ ముస్లింలు ఈ రోజు కాదు, 1890 అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా వాళ్ళు బీసీ కులగణనలో ఉన్నారు. అది కాకుండా వాళ్ళు పాలించే బీజేపీ పాలించే ప్రాంతాలైన గుజరాత్ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, బీహార్ అయినా ఎక్కడైనా కూడా వాళ్ళు కలిపే ఉన్నారు. బీసీలలో మైనార్టీలు కలిసి ఉన్నారు. కానీ ఇక్కడ కావాలని రాజకీయం చేయాలని కుల మత రెచ్చగొట్టాలని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. మీరు అది చేయాలనుకుంటే ముందు మీ రాష్ట్రాలలో అక్కడ మీరు పాలించే బీజేపీ పాలించే ప్రాంతాల్లో ముందు కట్ చేయండి, లేకుంటే చట్టసభల్లో తీసుకురండి. లేని కారణాలు చూపించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మనమెంతో మనకు అది లీగల్గా తీసుకురావడం జరిగింది.